ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి దేశంలో ఇతర రాష్ట్రాల సీఎంలో ఆశ్చర్యపోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎంగా సామినేని ఉదయభానుని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూడాలని, అందుకు బీసీలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, నియోజకవర్గ పరిశీలకులు నూతలపాటి హనుమయ్య, టీటీడీ పాలక మండలి సభ్యులు సిద్ధవటం యానాదయ్య, ఆప్కో చైర్మన్ గంజ చిరంజీవి తదితర బీసీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ పథకం పెడితే పర్మనెంట్గా వీళ్ళు డెవలప్ అవుతారు, శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆలోచించి విద్యా పథకం, స్కాలర్షిప్లు, పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా రిజర్వేషన్ల పెంపు, ప్రతి అధికారంలో వాటా, ఈ విధంగా అడుగున ఈ కులాలకు ఎంత జనాభా ప్రకారం వాటా ఇచ్చి దేశంలో ప్రపంచంలోనే అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు మేము దేశంలోని ఏ రాష్ట్రం పోయినా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నారు. వాళ్ళు బీసీలకు ఎంత ధైర్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారంలో వాటా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. 70 ఏళ్ళ నుంచి మా పార్టీలు అధికారంలో ఉన్నాయి, మాకు ధైర్యం చాలతలేదు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పేద కులాలకు అధికారం ఇస్తే ఆధిపత్య కులాలన్నీ దెబ్బతీయడానికి కుట్ర చేస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యము, సాహసము ప్రశంసనీయము, గొప్ప ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశంలో పొగుడుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అందులో భాగంగా అధికారం రాదనే